అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. జిల్లా అధ్యక్షుల నియామకం తెలంగాణ బీజేపీలో రచ్చపెడుతోందట. మెజారిటీ జిల్లాల్లో ఏకాభిప్రాయం కరువైపోయిందా? సర్వేలు, అభిప్రాయ సేకరణ అంతా ఒట్టిమాటేనా? ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫార్సు చేసిన వారికి ఎక్కువగా పదవులు దక్కాయి అన్నది నిజమేనా? అవే లెక్కలు, సిఫార్సులు కొన్ని చోట్ల పనిచేయకుండా పోయాయట. జిల్లా అధ్యక్ష పదవులు కేంద్రంగా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. తెలంగాణ బీజేపీలో పరిస్థితి నువ్వులు గప్పిన నిప్పులా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. జిల్లా అధ్యక్షుల నియామకం పార్టీలో అగ్గిరాజేసిందని చెప్పుకుంటున్నారు. కాషాయ పార్టీకి తెలంగాణలో సంస్థాగతంగా 38 జిల్లాలున్నాయి. ఇందులో 27 జిల్లాల అధ్యక్షుల నియామకానికి కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ రిటర్నింగ్ అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి నామినేషన్స్ ని తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి అధికారికంగా ప్రకటించే లోపే పలు చోట్ల నిరసనలు మొదలయ్యాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వారికే కావాలంటూ ఒత్తిడి తెచ్చారట. ఒత్తిళ్లు పనిచేసే పరిస్థితులు కనిపించడంతో ఆ నిర్ణయానికి అడ్డం తిరిగారు కొందరు నాయకులు. దీంతో 27 జిల్లాలకి ప్రకటించాల్సిన చోట 19 జిల్లాల అధ్యక్షులనే ప్రకటించారు పెద్దలు. అలా ఆగిపోయిన వాటిలో తాజాగా మరొక 4 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. దీంతో ఇప్పటికీ 23 జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. మెజారిటీ పని పూర్తయిందని పార్టీ ముఖ్యులు అనుకుంటున్నా అధ్యక్షులను ప్రకటించిన జిల్లాల్లో చాలా చోట్ల అసంతృప్తులు పెరుగుతున్నాయట. కొన్ని జిల్లాల్లో నిరసనలు కూడా జరిగాయి. నల్గొండలో జరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యక్రమంలో కూడా ఆందోళన చేశారు బీజేపీ కార్యకర్తలు. కొన్ని జిల్లాల నుండి నేతలు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి తమ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారట. కొన్ని చోట్ల స్థానికంగా వచ్చిన అభిప్రాయానికి విరుద్ధంగా జిల్లా అధ్యక్షులను ప్రకటించి అభిప్రాయ సేకరణలో టాప్ ప్లేసులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. గోల్కొండ, గోషామహల్ జిల్లా అధ్యక్షుడిగా తాను వద్దన్న వ్యక్తిని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే రాజాసింగ్. నా అవసరం పార్టీకి లేదా అన్నది ఆయన క్వశ్చన్. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామని అంటున్నారట రాజాసింగ్. ఇది ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు ఎంత మేరకు సమన్వయం చేసుకుంటూ నెగ్గుకొస్తారో అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలిసిందే. ప్రకటించిన చోట్ల పరిస్థితి అలా ఉంటే పెండింగ్ జిల్లాల అధ్యక్షుల ప్రకటన ఎప్పుడంటూ ఆ జిల్లాల నేతలు ఆరా తీస్తున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడం, ఆధిపత్య పోరు తనవారికి ఇప్పించుకోవాలి అన్న ఆరాటం కారణంగా 11 జిల్లాల అధ్యక్షుల ప్రకటన సందిగ్ధంలో పడిందట. మరోవైపు అన్ని వర్గాలకు అవకాశం రాలేదని, ప్రకటించిన అధ్యక్షుల్లో యాదవులు లేరని, ఎస్టీలకి స్థానం ఇవ్వలేదని, మహిళలకు సరైన ప్రాధాన్యం దక్కలేదని విమర్శలొస్తున్నాయి. ఇలా వివిధ కోణాల్లో మొత్తంగా చూసుకుంటే జిల్లా అధ్యక్ష ఎన్నిక కమ్ ఎంపిక తెలంగాణ బీజేపీలో అగ్గి రాజేస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర పార్టీ పెద్దలు దీన్ని ఎలా చల్లారుస్తారో చూడాలి.